ఇప్పుడు నేనేం చేయాలో నాకేం అర్థం కావట్లేదు ఆంటీ. మనీషా, నువ్వు బాగా ఆలోచించు. ఎందుకంటే లక్ష్మియే కన్న తల్లని తెలిస్తే మాత్రం నీ బ్రతుకు చిప్ప బ్రతుకు అవుతుంది. ఎందుకంటే లక్కీయే లక్ష్మి కన్న కూతురని తెలిసాక లక్ష్మి మిత్ర ఇద్దరు ఒకటవుతారు. అప్పుడు లక్ష్మియే నిన్ను మెడ పట్టుకొని ఇంటి నుండి బయటికి గెంటేస్తుంది. అప్పుడు మిత్ర కూడా మౌనంగా చూస్తాడు, ఏమీ చెయ్యలేడు. కాబట్టి లక్ష్మికి మాత్రం నిజం తెలియకూడదు. ఇక నిజం తెలిస్తే నువ్వు ఈ ఇంట్లో ఉండవు. నీకు ఈ ఇంట్లో అసలు స్థానమే ఉండదు. ఎందుకంటే లక్కీని ఎంత ఇష్టపడుతున్నాడో మిత్ర నీకు తెలుసు అనుకుంటా. కన్న తల్లి లక్ష్మియే అని తెలిసాక ఎన్ని తప్పులు చేసినా కూడా లక్ష్మిని క్షమిస్తాడు మిత్ర. ఆ తర్వాత ఇక ఈ ఇంటికి నువ్వు పర్మినెంట్గా దూరం అవ్వాల్సి వస్తుంది అని చెప్పగానే మనీష ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది. లేదంటే అలా జరగకూడదు. అలా జరగకుండా ఉండాలంటే ఆ భాస్కర్ని లక్ష్మి కలవకుండా చేయాలి. అవునంటే అసలు అప్పుడే ఆ భాస్కర్ని లేపేస్తే ఇప్పుడు నాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదంటే అసలు ఇప్పుడు ఇలాంటి పరిస్థితి కారణం ఆ భాస్కర్ బ్రతికుండడమే. వాడిని చంపేస్తాను. ఎంత త్వరగా వాడిని క్లోజ్ చేస్తే నీ జీవితం అంత బాగుంటుంది. లేదంటే ఇక నీ జీవితం ఏమవుతుందో ఇక నీ చేతిలో కూడా ఉండదు. చంపేస్తానండి. ఖచ్చితంగా శాశ్వతంగా ఆ భాస్కర్ని పైకి పంపించేసేస్తాను అని మనీష అంటూ ఉంటుంది. ఇక మరోవైపు మిత్ర జున్ను రూమ్లోకి వస్తాడు. అప్పుడు వెంటనే జున్ను అలానే మిత్రను చూసి వెంటనే లేచి, ఏంటి నాన్న మీరు నా రూమ్లోకి వచ్చారేంటి? అమ్మ కదా రావాలి. అయినా ఈ రూమ్లోకి రావటం మీకు ఇష్టం ఉండదు కదా. హే, నా రూమ్లోకి నేను రావడానికి నాకెందుకు ఇష్టం ఉండదు? ఏంటి నాన్న నిజమా? అవును, నేను ఏ రూమ్కైనా వెళ్తాను ఉంటాను. అవును నాన్న, కరెక్టే మీరు చెప్తుంది కూడా. ఈరోజు నేను ఇక్కడే పడుకుంటాను. ఏంటి నాన్న మీరు ఇక్కడ పడుకోవడం ఏంటి? అమ్మ కూడా ఇక్కడే పడుకుంటుంది కదా, మీరు పడుకోరు కదా. నేను లక్కీ దగ్గరికి వెళ్ళి గుడ్ నైట్ చెప్పేసి వస్తాను నాన్న. వద్దులే, ఆల్రెడీ లక్కీ పడుకుంది, నువ్వు ఇక్కడే పడుకో. నేను కూడా ఇక్కడే పడుకుంటాను. నిజమా నాన్న? నిజం చెప్తున్నారా? మీరు నిజంగా ఇక్కడే పడుకుంటారా? చెప్పండి నాన్న. అవును జున్ను, నేను ఇక్కడే పడుకుంటాను. చాలా సంతోషంగా ఉంది నాన్న మీరు ఇక్కడ పడుకుంటారని చెప్తే. నాన్న ఇక్కడ అన్నీ ఉన్నాయి నాన్న, మీరు కావాలంటే పైన పడుకోండి, నేను క్రిందైనా పడుకుంటాను. అక్కర్లేదు, నువ్వు కూడా పైనే పడుకో. సరే నాన్న. నాన్న మీకు వాష్రూమ్ వచ్చినా అదిగో లోపలే ఉంది, నాకు తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అవును కదా నాన్న, మీకు తెలుసు కదా. సరే నాన్న పడుకోండి అనే విధంగా అనగానే వెంటనే ఇద్దరు పడుకుంటారు. అప్పుడు జున్ను మాత్రం మిత్రపై చేయి వేసి, నాన్న నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నాన్న కథలు చెప్పొచ్చు కదా. అమ్మ అయితే కథలు చెప్తుంది, నాకు కథలు చెప్పటం రాదు. అవునా, సరేలే నాన్న, కథలు చెప్పకుండా పర్లేదు. మీరు నా పక్కన ఉన్నారు కదా, అంతే చాలు. చాలా సంతోషంగా ఉంది నాన్న మీరు నా పక్కన పడుకోవటం. ఈరోజు మాత్రం ఎప్పుడూ మర్చిపోను నాన్న అనే విధంగా అంటూ ఉంటే, ఏంట్రా నేనంటే నీకు అంత ఇష్టమా? నిజం నాన్న, మీరంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నేను చెప్పలేను. ఇక్కడికి వచ్చాక లేదు నాన్న, ఇక్కడికి రాకముందే మీరంటే చాలా ఇష్టం. అమ్మ మీ గురించి గొప్పగా చెప్పేది. అప్పటి నుండే మిమ్మల్ని నేను ఎంతో ఇష్టపడుతూ ఉన్నాను. మీరేనా రియల్ హీరో నాన్న. సరే ఇక నువ్వు పడుకో. సరే నాన్న పడుకుంటాను నాన్న అనే విధంగా అంటూ కళ్ళు మూసుకొని అలా మిత్రను చూస్తూ ఉంటారు. నాన్న ఏంటి నిజంగా లక్కీ నాకంటే ముందే నీ దగ్గరే ఉంది కదా నాన్న. కానీ మనమందరం ఒకే దగ్గర ఉండాలి నాన్న. అమ్మ నాన్న నువ్వు నేను మనమందరం కలిసి ఉంటే నాకు ఇంకేది అక్కర్లేదు నాన్న అనే విధంగా అంటూ ఉంటే అలానే మిత్రను జున్ను చూస్తూ ఉంటాడు. అప్పుడు మిత్ర వెంటనే జున్నుపై చేయి వేసి పడుకో అని అలా జోకొడుతూ ఉంటాడు. మరోవైపు మాత్రం అమ్మ లక్కీ లే అమ్మా. ఏంటమ్మా ఎప్పుడు లేచావు? నీకంటే ముందే లేచాను. నువ్వు ట్యాబ్లెట్స్ వేసుకోవాలి కదా, కాబట్టి నువ్వు ఫేస్ వాష్ చేసుకొని పాలు తాగి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. త్వరగా లే. సరే అమ్మా అని అంటూ వెంటనే
లక్కీ లేస్తుంది. ఇక అదే సమయానికి జాను వస్తుంది. గుడ్ మార్నింగ్ లక్కీ. గుడ్ మార్నింగ్. జ్వరం తగ్గిపోయిందా? అమ్మ మా అమ్మని చూపిస్తానని చెప్పినప్పుడే నా జ్వరం తగ్గిపోయింది. అమ్మ నాకు మాటిచ్చింది కదా పిన్ని. కాబట్టి ఇక నాకు ఎందుకు ఉంటుంది జ్వరం? ఉండనే ఉండదు అని లక్కీ అనగానే జాను షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే లక్కీ ఫేస్ వాష్ చేసుకొని వచ్చి లక్ష్మి పాలు ఇవ్వగానే వెంటనే పాలు తాగి టాబ్లెట్స్ వేసుకుంటుంది. అంతలో లక్ష్మి బయటికి రాగానే అక్క ఏంటక్క ఏమైంది జాను? లక్కీ వాళ్ళ అమ్మని చూపిస్తానని నువ్వు మాటిచ్చావని అంటుంది. అవును జాను, తన మనసులో వాళ్ళ అమ్మ గురించి చాలా పెంక పెట్టుకుంది. అందుకే తన బాధను పోగొట్టాలని వాళ్ళ అమ్మని చూపిస్తానని చెప్పాను. ఎందుకంటే ఆ బాధ పోతే లక్కీ మనశ్శాంతిగా ఉంటుంది కాబట్టి. కానీ అలా ఇలా సాధ్యమక్క, అలా ఇలా చూపించగలవు? చూయించాలి. ఆ మన్నూరులో అదే హాస్పిటల్లో జున్ని పుట్టినప్పుడే లక్కీ కూడా పుట్టింది. ఇద్దరు ఒకే చోట పుట్టారు. అవునక్క, నీకు లక్కీకి సంబంధం ఉందేమో అనుకున్నాను. కానీ యాదృచ్ఛికంగా కూడా అలా జరుగుతుంది కదా జాను. ఎవరికన్నా తల్లో ఖచ్చితంగా తెలుసుకుంటాను జాను. ఎలాంటి ఆపదలో వదిలేసి వెళ్ళిపోయిందో తను ఎవరో తెలుసుకుంటే అసలు ఏం జరిగిందో కూడా తెలుస్తుంది కదా. అప్పుడు లక్కీ కూడా చాలా సంతోషపడుతుంది. ఖచ్చితంగా మన్నూరులో తెలుసుకుంటాను. లేదంటే భాస్కర్ అన్నయ్య ఏదో ఒకరోజు ఫోన్ చేస్తాడు. అలాగైనా తెలుసుకొని తీరుతాను జాను. సరే అక్క, నీ ప్రయత్నం నువ్వు చెయ్యక్క అని జాను అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలన్నీ కూడా మనిష విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మరోవైపు మాత్రం మిత్ర దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. లక్కీ చాలా దిగులుగా ఉంది. వాళ్ళ అమ్మను చూడాలని అనుకుంటుంది. ఏం చేయాలి? లక్కీ మాట్లాడిన మాటలు అవన్నీ గుర్తు చేసుకొని చాలా బాధపడిపోతూ ఉంటాడు మిత్ర. లక్కీ నా వల్ల వాళ్ళ అమ్మని కోల్పోవడానికి వీల్లేదు. నేనేదో ఒకటి చేయాలి అనే విధంగా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు మిత్ర. ఇక అప్పుడే మన్నూరుకి ఫోన్ చేస్తాడు. హలో సార్, చెప్పండి సార్. భాస్కర్ ఏమైనా అక్కడికి వచ్చాడా? లేదు సార్, రాలేదు సార్. ఇక్కడికి భాస్కర్ వచ్చాడు, కానీ చెప్పకుండానే వెళ్ళిపోయాడు. అందుకే ఫోన్ చేశాను. అవునా సార్, ఇక్కడికి మాత్రం రాలేదు సార్. నాకు ఒక చిన్న డౌట్. లక్కీ హాస్పిటల్లో పుట్టింది. అవును సార్, అదే హాస్పిటల్లో ఇంకొకరు కూడా జన్మనిస్తారు. అసలు ఈ లక్కీ ఎవరు కన్న తల్లో నాకు తెలియాలి. సరే సార్, హాస్పిటల్కి వెళ్ళి నర్స్ మేడంని అడిగితే చెప్తుంది సార్. నేను తెలుసుకుంటాను సార్. సరే, త్వరగా తెలుసుకొని పంపించు డీటెయిల్స్ అనే విధంగా అంటూ వెంటనే మిత్ర కాల్ని కట్ చేస్తాడు. ఏంటన్నయ్య ఇంత సడన్గా మళ్ళీ నువ్వు ఎంక్వైరీ ఎందుకు చేస్తున్నావు? లక్కీ వాళ్ళ తల్లి వస్తే లక్కీ వెళ్ళిపోతుంది కదా. కానీ నా వల్ల తల్లి కూతుర్లను వేరు చేయటం అంత కసాయివాడిని కాదు కదా. లక్కీ చాలా మనసులో బాధ పెట్టుకుంటుంది. అందుకే వివేక్ వాళ్ళ కన్న తల్లివరో తెలుసుకొని లక్కీకి చూయించాలని అనుకుంటున్నాను. కానీ లక్కీ వాళ్ళ అమ్మతో వెళ్ళిపోతే ఏదో బాధ చెప్పి తన కూతుర్ని నాకు ఇవ్వండి అని అడిగితే ఎలా అన్నయ్య? అప్పుడు నేనేం చేయలేను. కానీ లక్కీ బాధపడుతున్న బాధని మాత్రం నేను తొలగించాలని అనుకుంటున్నాను వివేక్. ఖచ్చితంగా ఇంకొద్ది సేపట్లో మనకు తెలిసిపోతుంది అనే విధంగా అంటూ ఉంటే దేవయ్య అని ఆ మాటలన్నీ విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. సరే అన్నయ్య, ఇక నీ ఇష్టం అని వివేక్ అంటూ ఉంటాడు. మనిష వచ్చావా? నీతో అర్జెంటుగా ఒక మాట మాట్లాడాలి. నేను కూడా అంటే అర్జెంటుగా ముందు నేను మీతో మాట్లాడాలి. ఏంటి మనిష? లక్ష్మి ఆ మన్నూరుకి ఫోన్ చేసి నర్స్ మేడంతో మాట్లాడబోతుంది. ఏంటి? అవునండి, మిత్ర ఆల్రెడీ మాట్లాడేశాడు. ఇంకొద్ది సేపట్లో వివరాలు కూడా తెలుస్తాయి. ఇప్పుడు ఎలా అంటే ఏం చేయాలో అర్థం కావట్లేదు అనే విధంగా మనీషా అంటూ ఉంటుంది. మరోవైపు నర్స్కి ఫోన్ చేస్తుంది లక్ష్మి. హలో, డిసెంబర్ 30న నేను జున్నుకి జన్మనిత్తాను. అదే వాటిలో ఇంకొకరు కూడా తన తల్లికి తన బిడ్డకి జన్మనెత్తింది. కానీ అనుకోని కారణాల వల్ల తను అక్కడి నుండి బిడ్డను వదిలి వెళ్ళిపోయింది. ఎందుకో కాస్త చెప్తారా? ఎప్పుడో 8 సంవత్సరాల క్రితం జరిగింది. నిన్న మొన్న అన్నట్టుగా చెప్తున్నారేంటి మేడం? అలా ఎలా గుర్తుంటుంది? ప్లీజ్ అండి, ఇప్పుడు వాళ్ళ అమ్మ ఎవరో అడుగుతుంది. నేను తనని బాధ పెట్టలేను కదా. సరే, నేను ఒక 2 గంటల్లో చూసి ఫోన్ చేస్తాను మేడం అని అంటూ కాల్ని కట్ చేస్తుంది.
అక్క ఎలాగైనా తెలుస్తుందంటావా? ఒకవేళ తన డీటెయిల్స్ వివరాలు ఏమి ఇవ్వకుండా వెళ్ళిపోతే ఎలా అక్క? ఆ తర్వాత మనం ఇంకోటి ఆలోచిద్దాం జాను అనే విధంగా అంటూ ఉంటుంది. కానీ లక్కీ బాధను మాత్రం ఖచ్చితంగా నేను తొలగించి తీరుతాను అనే విధంగా అంటూ ఉంటే ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది లక్ష్మి. మరోవైపు మిత్ర కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక అంతలో నర్స్ వెళ్ళి బుక్ తెరిచి చూస్తూ ఉంటుంది. ఇక మరి ఏం జరుగుతుందనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లేట్ చేయకుండా చూసేయండి.